మచిలీపట్నం మరియు మంగనేపూడి ప్రాంతానికి సంబంధించిన అందమైన దృశ్యాలు చూద్దామా. మచిలీపట్నం బీచ్కు సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా? మేము ప్లాన్ చేసామండి. మా చెర్రీ స్కూల్ జాయినింగ్ అదే రోజు చెర్రీ బర్త్డే. విజయవాడకి వెళ్ళాము. మంగనీపూడి బీచ్కు సమీపంలోనే చిలకలపూడి వద్ద ఉన్న చరిత్రాత్మకమైన చిలకలపూడి ఉన్న పాండురంగ స్వామి దేవాలయం వెళ్ళి దర్శనం చేసుకున్నాము. తర్వాత మచిలీపట్నం లేదా బందర్ తీర ప్రాంతానికి మంగనీపూడి బీచ్కు వెళ్ళామండి. నల్లమట్టి తీరం మిగిలిన బీచ్ వల్లే కాకుండా ఇక్కడ బీచ్ ఇసుకకు బదులుగా నల్లమట్టి కలిగి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఇది లోతు తక్కువగా ఉంటుంది. అందుకే పర్యాటకులు స్నానం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బీచ్ చాలా బాగుంది. మా చెర్రీ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఆ రోజు చాలా బాగుంది. అంతా చాలామంది వచ్చారు ఆ రోజు. నేను భయపడాను కానీ అలలు వస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు 2 hours వరకు బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ గుర్రం మీద కూర్చుంటే 100 rupees అలా తిప్పుతారు. ఇక్కడ కారు కూడా ఉండదండి. కారులో కూర్చొని నడిపితే 100 rupees. ఇలా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. మీరు కూడా ఎంతమంది మచిలీపట్నంకి వెళ్ళారు? వెళ్ళండి, చాలా బాగుంది. ఎంజాయ్ చేయండి. బాయ్.